అతిథి వచ్చేసింది. హాయ్ అన్నయ్య. అమ్మ హాయ్ చెప్పు నాకు కూడా. అమ్మ పెట్టిన పచ్చడి నెక్స్ట్ టైం అయితే నాకు కావాలని చెప్పిన. కల్పన అయితే మస్తు టెన్షన్ పడుతుంది. చూడాలి మరి ఎట్లా ఇస్తుందో స్పీచ్. నేనైతే ఎలా ఫీల్ అవుతున్నాను? చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మస్తు తెలివి కష్టపడ్డది, ఆ కష్టానికి ఫలితంగా రావాలి. అతిథిగా రాబోతుంది. సో కల్పన, సీతక్క, పార్వతి అండ్ మిస్ ఏషియా, రష్మి ఠాకూర్ అంట. సో అట్లా వాళ్ళందరూ కూడా గెస్ట్గా వస్తున్నాయి ఈ ప్రోగ్రామ్కి. అయితే నేనైతే వచ్చినాను అనమాట. థ్యాంక్ యూ. వివిధ రంగాల నుంచి అవార్డు గ్రహీతలను ఒకే దగ్గర ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒకటి చెప్పాలని ఉంది, ఎదుగుతున్న వాళ్ళని కాదు ఎదుగుతున్న వాళ్ళని గుర్తించడం అనేది చాలా గ్రేట్. అది ఎందుకంటే తను ఒక ఉక్కు మహిళ, మనకందరికీ తెలుసు. అందులో తెలంగాణ బిడ్డ అంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా చాలా గర్విస్తాను. తీయాలి, అది వేరే వాళ్ళు తీయాలి, వేరే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయాలి అని అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఫస్ట్ మన సంకల్పం మనం బలంగా ఉండాలి అని నేను నమ్ముతాను. నేను ఒక పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇద్దరున్నారు, యూట్యూబర్ కల్పన, సింగర్ పార్వతి. సో ఏదైనా అనుకుంటే సాధిస్తాం. సో అనుకోవాలంతే. మమ్మీ రవీంద్ర భారతికి వచ్చిన అన్నయ్య వదిన పార్టీ ఇస్తున్నారు. ఇక సక్సెస్ఫుల్ అవార్డు పార్టీ డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు. శ్రీమన్ హాయ్ శ్రీమన్. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఎక్కడికి వచ్చినామనంటే రవీంద్ర భారతిలో ఒక ప్రోగ్రామ్ అయితే అవుతుందన్నమాట. సో ఈ ప్రోగ్రామ్కి మన కల్పన ముఖ్య అతిథిగా రాబోతుంది. సో కల్పన, సీతక్క, పార్వతి అండ్ మిస్ ఏషియా, రష్మి ఠాకూర్ అంట. సో అట్లా వాళ్ళందరూ కూడా గెస్ట్గా వస్తున్నాయి ఈ ప్రోగ్రామ్కి. అయితే నేనైతే వచ్చినాను అనమాట. సో ఏం జరగబోతుంది ఏంటిది అని చెప్పేసి వీడియో లోపలికి మొత్తం వెళ్ళి చూసేసేయండి. మరి వీడియో లోపలికి వెళ్ళాలంటే వీడియో స్టార్ట్ చేయాలి కదా. లెట్స్ స్టార్ట్ ద షో. అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నా బెస్టెస్ట్ ఫ్రెండ్ ఒక ఇంపార్టెంట్ మీట్కి అటెండ్ అవ్వబోతుంది. సో ఇక్కడికి ఏంటిది అనేది తమిళ చూస్తే అర్థమైపోయింది కదా. సో అట్లా ముఖ్య అతిథిగా అక్కడికి పిలిచిరనమాట. సో తనతో పాటు మేము కూడా పోతున్నాం. సో అలా ఎట్లా స్పీచ్ ఇస్తుంది ఏంటిది అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటింగ్ ఉందన్నమాట చూడడానికి. సో లెట్స్ గో. కల్పనకి ఇట్లా ఇన్విటేషన్ వచ్చింది అని చెప్పగానే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఒక కష్టానికి గుర్తింపు రాబోతుంది అని చెప్పేసి. అండ్ లాస్ట్ టైం సుమక్క వాళ్ళతోని షీ ద క్రియేట్స్ అనేటువంటి మీట్కి కూడా ఇన్వైట్ చేసిరు. కాకపోతే అట్లా కొన్ని చోట్లకి వెళ్తేనే తన పడ్డ కష్టము, తనను కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎట్లుండాలి, కష్టం వచ్చిన అమ్మాయిలు ఎట్లా ఎదుర్కోవాలి అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి నాకైతే అర్థమైంది అనమాట. సో అట్లా అందుకే చాలా కనెక్ట్ అయిన ఉండే కల్పన అయితే ఇన్స్టాగ్రామ్లో ఉన్నప్పటి నుంచే. సో అట్లా ఇక యూట్యూబర్ అయిన తర్వాత ఇంకా తన సక్సెస్లో నేను కూడా తనకు తోడుంటున్నా అని చెప్పేసి మస్తు హ్యాపీగా అనిపించింది. మొత్తానికైతే మీట్కి రవీంద్ర భారతికి అయితే బయలుదేరినాం అనమాట. అట్లా వెళ్తూ ఉంటే ఇంకా రామకృష్ణ మఠం అయితే కనిపించింది. చాలామందికి తెలిసే అనుకుంటా, తెలియని వాళ్ళకైతే చెప్తున్నా. ఇంగ్లీష్ రాని వాళ్ళకి చాలామంది డబ్బులు పెట్టి స్పోకెన్ ఇంగ్లీష్ అవి ఇవి నేర్చుకోలేని వాళ్ళకి ఇక్కడైతే ఫ్రీగా ఇంగ్లీష్ అయితే నేర్పిస్తారు. అండ్ చాలామంది కూడా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ నేర్చుకొని. కాకపోతే ఫ్రీగానే కానీ దాన్ని అయితే అప్లై చేసుకోవాలి. ఒకప్పుడు అయితే నేను కూడా అప్లై చేసినా, కాకపోతే నాకైతే రాలేదన్నమాట. సో అట్లా దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే కూడా ఫ్రీగా కోచింగ్ అయితే ఇస్తారనమాట. సో అట్లా ఇంకా ట్యాంక్ బండ్ నుంచి అయితే వెళ్తూ ఉన్నా. హైదరాబాద్లో నాకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన పీస్ఫుల్ ప్లేస్ అయితే ట్యాంక్ బండ్. ఎన్నిసార్లు పోయినా కూడా అక్కడ ఖచ్చితంగా దిగి కొంచెం పిక్స్ వీడియో అట్లా క్యాప్చర్ చేసుకొని వెళ్తాను అనమాట. కాకపోతే ఇంకా చాలా అర్జెన్సీగా మీటింగ్ టైం అవుతుంది. ఆల్రెడీ మేము కొంచెం లేట్గా బయలుదేరినాం. అండ్ ట్రాఫిక్ కూడా నాకైతే తక్కువనే ఉంది కాబట్టి లేట్గా బయలుదేరినా తొందరగా అయితే రీచ్ అయిపోయినాం అనమాట. ముఖ్య అతిథి వచ్చేసింది. హాయ్ అన్నయ్య. అమ్మ హాయ్ చెప్పు నాకు కూడా. హగ్ చేసుకో. కొద్దిసేపు అట్లా కొంచెం టైం పడుతుంది కలవడానికి. హగ్ హగ్. చిన్నగా అయిపోయిందా? అయ్యో, నువ్వు ఎలా అని చెప్పినావు? వెరీ గుడ్. అమ్మ పెట్టిన పచ్చడి నెక్స్ట్ టైం అయితే నాకు కావాలని చెప్పిన. శ్రీయ సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. కొంచెం తీసుకోపోరు.
రాగానే అట్లా అందరం కలిసి కాసేపు మాట్లాడుకొని ఫోటోషూట్ చేసుకుందాం అనుకునే లోపు మీట్ పెట్టిన వాళ్ళైతే పిలిచిరనమాట. పిలవగానే స్టార్ట్ అయిందేమో అని హడావిడిగా కల్పన అయితే వెళ్తుంది. కాకపోతే వాళ్ళు ఓకే ఫోటోషూట్ చేసుకుంటారా చేసుకోండి, ఒక 10 minutes టైం అయితే ఉంది అని చెప్పగానే ఇక హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రవీంద్ర భారతికి ఫస్ట్ టైం ఎప్పుడూ వచ్చినట్టు గుర్తు, కాకపోతే సరిగ్గా వచ్చినా లేదని పర్ఫెక్ట్ తెలియదు అనమాట. సో నాకు తెలిసి ఈరోజే ఫస్ట్ అని చెప్పేసి అట్లా అనిపించింది. మమ్మీ రవీంద్ర భారతికి వచ్చిన శ్రీయు, ఇగో ఏ కల్పన శ్రీయు, మమ్మీ రవీంద్ర భారతికి వచ్చిన. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఫుల్గా చూసేయండి రవీంద్ర భారతి. అట్లా మేడం ఫోటోషూట్ చేసుకుంటుంది. బాబా అమ్మ బిడ్డలని వాళ్ళ మమ్మీ ఫోటో తీస్తుంది. అసలు క్రేజీ. అమ్మకు ఫుల్ ట్రైనింగ్ ఇచ్చినాం కదా అసలు. సో అట్లా పట్టుకో శ్రీయు, హ్యాండ్ పట్టుకో. కల్పన అయితే మస్తు టెన్షన్ పడుతుంది, చూడాలి మరి ఎట్లా ఇస్తుందో స్పీచ్. నేనైతే మస్తు వెయిట్ చేస్తున్నాను. ప్రిపేర్ అయిందా? టెన్షన్ పడుతుంది, టెన్షన్ ఉంటుంది కదా. అటెండ్ అయితే కల్పన టెన్షన్ పడుతుందని చెప్పేసి అమ్మ కూడా అంతే టెన్షన్ పడుతుంది. ఎంతైనా అంతే కదా, బాధ అయినా ప్రేమ అయినా బిడ్డ గురించి ఫస్ట్ తల్లికే ఉంటుంది. అండ్ ఆ అమ్మ కళ్ళల్లా చూడాలి ఆనందము. ఎందుకంటే ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు తల్లి తర్వాతనే ఇంకెవ్వరైనా సంతోషపడేది. సో అట్లా మొత్తానికైతే లోపలికైతే వెళ్తున్నాము. చాలా ధైర్యం చెప్పినాము, మాకు వీలైనంత. ఎంత ధైర్యం చెప్పినా అక్కడ పార్టిసిపేట్ చేసేటోళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. కాకపోతే మనం ఇచ్చే కొంచెం ధైర్యం కూడా వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది అనమాట. సో అట్లా మొత్తానికైతే ఇంకా మీట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. చిన్న ఇన్ఫర్మేషన్స్ చూపించేస్తున్నా చూడండి, అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫోటోగ్రఫీ అవన్నీ కూడా. ఫైనల్గా మీటింగ్ హాల్కి అయితే వచ్చేసినాము. ఫిల్టర్లెస్గా పెడుతున్నాం మీ అందరి కోసం, చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. థీమ్ అనేది ఎంతో కొంత క్రియేట్ చేయాలి అనేటువంటి దాంట్లో 365 రోజుల్లో దాదాపు 300 రోజులు మన ఉన్నటువంటి పరిస్థితులు, కష్టాలు, సుఖాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అనేటువంటి అంశాన్ని కూడా మనము ఈ యొక్క ప్రోగ్రాంలో చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎస్పెషల్లీ మీ ప్రతి ఒక్కరికి కూడా మనము ప్రతి ఒక్కరు మాట్లాడే స్పీచ్ అసలు ఎంత ఇన్స్పైరింగ్గా అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని ఎలాంటి అమ్మాయికైనా అనిపిస్తుంది. అట్లా అనిపించింది. సో వీలైనంత వరకు క్యాప్చర్ చేసి చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా, స్కిప్ చేయకుండా చూడండి. ఎట్లా అనిపించింది మీకు అనేది కామెంట్ చేయండి. మేమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అమ్మ ఎట్లా ఫీల్ అవుతున్నావు చెప్పు. సెకండ్ కదా, సెకండ్ టైం కదా ఇట్లాంటి మీటింగ్. ఫస్ట్ టైం సుమక్కతో నేను అప్పుడు రాలే, పెద్దమ్మాయి వచ్చింది, మీరు రాలేదు ఫస్ట్. మీకు ఎట్లా ఫీలింగ్ ఉంది చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నది. ఇట్లాంటి ఇంకా చాలా 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 రావాలి, డెవలప్ కావాలి. బాగా ఇంటెలిజెంట్, చాలా తెలివి ఉంది, కష్టపడ్డది. ఆ కష్టానికి ఫలితంగా రావాలి. అదృష్టం అట్లాంటి బంగారం లాంటి బిడ్డ ఉండడం. ఎందుకంటే బంగారం లాంటిది పుట్టింది కానీ కష్టం లేకపోతే బాగుండు. కానీ అన్నీ పోతాయి, అన్నీ మంచిగా అయిపోతుంది. ఇంకా అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నామండి. ముందుకు పోయింది, వెళ్ళు, ముందుకు పోయింది. అవార్డు గ్రహీతలందరూ కూడా తలబాగా చుట్టుకోవాల్సిందిగా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడ అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను సామాజిక గాయని, కార్యకర్తను, కవిని. అంటే మాది ఆదిలాబాద్. కదలిరా ఓ మహిళా కదలిరా, ఆకాశంలో సగం మనం, తారల్లో సగం మనం, ప్రపంచంలో సగం మనం, ప్రతి మనిషిలో సగం మనం.
యాక్చువల్గా నేను ఇక్కడికి కల్పన స్పీచ్ చూద్దామని అండ్ కల్పనకి ఎంకరేజ్ చేద్దామని ధైర్యాన్ని ఇద్దామని చెప్పేసి వచ్చిన, కాకపోతే అట్లాంటి ఎంతోమంది ఆడవాళ్ళు, ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళిన ఆడవాళ్ళు, కమిషనరేట్స్, పోలీస్, లాయర్స్, డైరెక్టర్స్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సింగర్స్, ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే విధంగా వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్కరు ఇచ్చిన స్పీచ్ ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. స్పెషల్గా నేను అక్కడ ఉండి ఎంతో ధైర్యాన్ని నింపుకున్న వ్యక్తిగా మీ అందరితో అయితే చెప్తున్నా. ఒకసారి ఈ పోస్టర్ లుక్ అయితే చూపించేస్తా. శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి వాళ్ళకి 39 వార్షిక వసంతోత్సవాలంట. సో అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు ఎన్నెండో పెట్టినారు. భారతీయ సంస్కృతి అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు శాంతి కృష్ణ సేవా సమితి. సో ఇది హాల్ పెట్టిన వాళ్ళటువంటి కర్టన్ అన్నమాట. ఒక్కసారి మన రవీంద్ర భారతి లుక్ కూడా చూసేద్దాం. చాలా చేంజ్ అయింది అని అనుకోకండి, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉందన్నమాట, ఏమాత్రం కూడా చేంజ్ కాలేదు. సో 2-3 హాల్స్ అయితే ఉన్నట్టున్నాయి ఇక్కడ. అలా దీని పక్కనే మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. రవీంద్ర భారతికి రావడానికి చాలా ఈజీ, మెట్రోలో కూడా రావచ్చు, డైరెక్ట్గా స్టాప్ అయితే ఉంటుంది. లోపల అయితే ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే ఒక్కసారి మన రవీంద్ర భారతి లుక్ అయితే చూసేసుకుందామని చెప్పేసి నేనైతే అట్లా బయటకు వచ్చినాను అనమాట. సో మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా దీని పక్కనే ఉంటుంది. ఓపెన్ అయినట్టుంది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి రవీంద్ర భారతి లోపల యాక్చువల్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే గెస్ట్లని అప్పుడే ఇన్వైట్ చేస్తున్నారు. ఇంకా చీకటి అయితే అయిన తర్వాత మనం వీడియో షూట్ చేసుకున్నా కనిపించదు కదా, అందుకని చెప్పేసి అట్లా బయటకు వచ్చి ఒక్కసారి రవీంద్ర భారతి మొత్తం కూడా షూట్ చేసిన అనమాట. చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉండే అట్లా వెళ్ళాలని, ఫైనల్గా అయితే వచ్చేసిన. అట్లా హ్యాపీగా ఇక్కడ ఉండి రీల్స్ చేసుకుంటూ ఉంటే వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇంత హ్యాపీగా రవీంద్ర భారతి ముందు నిలబడి రీల్ చేసుకుంటున్నా ఎవ్వరు కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు అనమాట. సో మనం గెస్ట్కి ఫ్రెండ్గా వచ్చినాం కాబట్టి వర్షం అయితే సహకరిస్తలేదు అనమాట. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇదైతే రవీంద్ర భారతి మెయిన్ డోర్ ఎంట్రీ. సో ముఖ్య అతిథుల్లో యూట్యూబర్ కల్పన అయితే వచ్చేసింది, సింగర్ పార్వతి వచ్చేసింది, మిస్ ఏషియా రష్మి ఠాకూర్ రావాలి, అండ్ మన సీతక్క రావాలన్నమాట. సో సీతక్క 50-50 ఛాన్సెస్ అంటున్నారు. తను స్టార్ట్ అయిందా అవ్వలేదా అండ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇంకో 10 minutes తర్వాత అయితే చెప్తారన్నమాట. సో చూద్దాం ఎవరు వస్తారు ఏంటిదని చెప్పేసి నేను చూడడంతో పాటు మీ అందరితో కూడా చూపిస్తారన్నమాట ఈరోజు. ఇంకా ఇప్పుడైతే ఎంతోమంది ఉత్తమ మహిళలు వాళ్ళ జీవితాల్లో ఏదో ఒకటి సాధించిన మహిళలు మాట్లాడే స్పీచ్ అయితే చూసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే యూట్యూబర్ పొన్నం కల్పన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా మన మధ్యలో గెస్ట్ స్పీకర్ నల్లమిల్లి కాంతమ్మ అమ్మిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అదేవిధంగా మనకు ఏపీ స్టేట్ నుండి కూడా మెంబర్ ఆఫ్ ఉమెన్ కమిషన్ నుండి ముఖ్యంగా 2001లో రాజకీయంలోకి వచ్చాను. 2001లో నేను ఎంపీటీసీగా గెలవడం జరిగింది. తర్వాత ప్రతి గ్రామంలో మరి మా గ్రామస్తులందరికీ కూడా సేవ చేసుకోవడం. పాట పాడవలసిందిగా మనవి చేస్తున్నాం. నా హృదయపూర్వక నమస్కారాలు అండి. అలాగే ఈ రవీంద్ర భారతి స్టేడియం చూడడమే ఫస్ట్ టైం. అలాగే ఇక్కడ అవార్డు తీసుకోవడం నాకు
అలాగే నాకు సరిగమపాలో ఎంతో పేరును తెచ్చిన ఊరంతా వెన్నెల సాంగ్ మీ అందరి కోసం వినిపిస్తాను. ఆ రోజు సింగర్ పార్వతి వాడిన పాటలు ఒక్కొక్కరి మనసుని కదిలించినాయి అనుకోండి, అట్లా వాడింది. అండ్ షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేసేసిన, ఆల్రెడీ చూసేయండి, ఎందుకంటే వీడియో అయితే లెంత్ అయిపోద్దని చెప్పి అందరి తరపున కోరుకుంటున్నామండి. ప్లీజ్ కమ్. ముందుగా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ థింగ్ ఇన్వైట్ చేసినందుకు యాజ్ అ గెస్ట్గా అండ్ ఒక అవార్డు విన్నర్గా. అంటే మిమ్మల్ని అందరినీ ఒక డిఫరెంట్ రంగాల నుంచి, వివిధ రంగాల నుంచి అవార్డు గ్రహీతలను ఒకే దగ్గర చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఒక్కటి చెప్పాలని ఉంది, ఎదిగిన వాళ్ళని కాదు, ఎదుగుతున్న వాళ్ళని గుర్తించడం అనేది చాలా గ్రేట్. అది ఎందుకంటే నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఎంత కష్టం ఉంటుంది ఒక విలేజ్ అమ్మాయి చదువుకొని తనకి నచ్చిన ఒక రంగంలోకి రావాలి అని అంటే, దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, ఫ్యామిలీ నుంచి ఎంకరేజ్మెంట్ ఉన్నా లేకపోయినా, తనకి ఇష్టం ఉన్న రంగంలో ఒక పేరు సంపాదించడానికి చాలా కష్టపడుతుంది. నేను చాలా ఫేస్ చేసి వచ్చాను ఇక్కడికి. అండ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. ఒక యూట్యూబర్లో నుంచి నన్ను ఒక యూట్యూబర్గా గుర్తించి ఇన్విటేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మక్ష గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అండ్ నేను ఇక్కడికి వచ్చాక మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఆల్మోస్ట్ అందరు చాలా పెద్దవాళ్ళు నాకంటే. సో మీ స్టేజ్కి రావడానికి నేను ఇంకెంత కష్టపడాలనేది నేను నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళకి కూడా అంటే అందరూ డిఫరెంటే, ఒక రంగంలో నుంచి ఎవరు లేరు. నేను ఒక యూట్యూబర్, తన సింగర్, తనేమో మిసేషన్, అట్లా ఇప్పుడు సీతక్క మేడం కూడా వస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉండేది యాక్చువల్గా. అంటే చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే తను ఒక ఉక్కు మహిళ, మనకందరికీ తెలుసు. అందులో తెలంగాణ బిడ్డ అంటే నేను ఒక తెలంగాణ బిడ్డగా చాలా గర్విస్తాను. తన ఒక ఉక్కు మహిళను చూసి చాలామంది, నాట్ ఓన్లీ తెలంగాణ పీపుల్, అలా అని కాదు నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకునే చాలా ఉన్నాయన్నమాట తన దాంట్లో. తనను ఒకసారి కలిసి ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఎనీవే మిమ్మల్ని అందరినీ చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, ఇంకా మంచిగా ఒక స్టేజ్కి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా నాలాంటి వాళ్ళని మక్ష గ్లోబల్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఒక విలేజ్ నుంచి వచ్చాను. మా పేరెంట్స్ వాళ్ళకి అయ్యేంతలో మంచిగా చదివించారు. నేను ఒక MBA గ్రాడ్యుయేట్ని, తర్వాత జాబ్ చేశాను. హౌస్ వైఫ్గా తెలిసిందే, కిడ్స్ పుట్టాక మానేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఐటీలోకి వెళ్దామనుకున్న నేను ఒక యూట్యూబర్గా చేంజ్ అవ్వడానికి కొంచెం ఫైనాన్షియల్గా కావచ్చు అండ్ ఇంట్లో కావచ్చు కొన్ని పరిస్థితుల కారణాల వల్ల జాబ్ చేయలేకపోవడం వల్ల, సరే ఇంట్లో ఉండే ఏమైనా చేయాలి, నాకు వచ్చిన దాంట్లో అంటే నా ప్రతి ఒక్కరి దాంట్లో ఒక టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. సో దాన్ని వెలికి తీయాలి, అది వేరే వాళ్ళు తీయాలి, వేరే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేయాలి అని అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఫస్ట్ మన సంకల్పం మనం బలంగా ఉండాలి అని నేను నమ్ముతాను. నేను అదే నమ్మాను, ఇప్పటివరకు అదే నమ్మే నేను ముందుకు వెళ్తున్నాను. అంటే ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ నుంచి, బట్ మనం అనుకున్న వాటిలలో మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎవరు ఏమనుకున్నా సరే రాంగ్ అండ్ రైట్, మనం జరిగే వాటిలలో వెంటనే సక్సెస్ అవ్వాలని కోరుకోవడం చాలా రాంగ్. ఫస్ట్లో ఫెయిల్ అవుతాము, వాటిలో నుంచి మనం నేర్చుకొని ఇంకా ముందుకెళ్ళాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక యూట్యూబర్గా ఇప్పుడే ఒక 1 year పైనే అవుతుంది నేను స్టార్ట్ చేసి. ఇప్పటివరకు బాగానే ఉంది, అందరు బాగా గుర్తిస్తున్నారు నన్ను కూడా. అండ్ అట్లా గుర్తించడం వల్లనే వీళ్ళు కూడా నాకు ఇన్విటేషన్ ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే నేను ఒక గెస్ట్గా ఫస్ట్ అవార్డు విన్నర్గానే అనుకున్నాను, కానీ యాజ్ ఏ గెస్ట్ రోల్గా పిలవడం అనేది, నేను అక్కడ కూర్చోవడము అందరితో పాటు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి మాట్లాడండి. అందరికీ నమస్కారము. ఈరోజు స్పెషల్ డే అందరికీ. సో నీకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తర్వాత మేడం గారు వచ్చారు, నాకు తెలియదు, దినేష్ ద్వారా నాకు తెలుసు, ఈరోజు చూస్తున్నాను, వినేదాన్ని కానీ ఆమె ఎవరు ఎలా ఉంటుందో తెలియదు.
ఒక ఏంజల్ లాగా మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ గురించి చెప్పినందుకు ఆయన తెలుసుకున్నాను. అమ్మ చాలా బాగా మాట్లాడారు. సర్పంచ్గా ఎన్నో ఏళ్ళు చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి, సేవ చేయాలంటేనే అదృష్టం ఉండాలి. నేను గత నా 16 ఏళ్ళ నుంచి అమ్మ చెప్పేది, అమ్మ నువ్వు మదర్ తెరిసా డేట్లో పుట్టినావు, అదే నువ్వు 26 ఆగస్ట్ వస్తేనే ఎక్కడ పెద్దవాళ్ళు నీడ్ ఎప్పుడుంటే వేర్ ఈస్ నీడ్ దేర్ ఈస్ నువ్వు ఉండాలా, అక్కడపై నువ్వు సేవ చేయాలా. చేయాల్సింది ఏం లేదు, వాళ్ళకు ఒక చిన్న గిన్నెలో కొంత అన్నము నీళ్ళు ఇచ్చి నేర్చుకో, ఎక్కడ చూసినా అనాథలు ఉన్నారు అంటారు. ఈరోజు రంజాన్ నెలలో కూడా ప్రతి రోజుకి మేము పెడుతూనే ఉన్నాము అనాథాశ్రమంలో. ఏపీ అయితే ఏమి, హైదరాబాద్ అయితే ఏమి, మొదటి నుంచి మేము ఇవి 2 పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు లాగా మేము కలిసిమెలిసి ఉన్నాము. మమ్మల్ని దయచేసి ఎవరు విడదీయద్దండి మాటల్లో కూడా. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్గా చేసి ముందుకు నడిపిస్తున్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను, తర్వాత ఫోటోగ్రాఫర్స్కి, మీడియాసి అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈరోజు మహిళల సాధికారత కోసం ప్రభుత్వాలు ఎంత కష్టపడుతున్నాయి, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ లక్ష్యము, వాళ్ళకి కావాలి. ఇక్కడ ఉన్న మహిళలందరికీ, అందరూ నాకంటే పెద్దవాళ్ళు, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అయిపోయింది, బట్ వీ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ డే. మహిళలే కాదు, వాళ్ళ వెనక సపోర్ట్ చేసిన తల్లిదండ్రులు, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, గ్రాండ్ ఫాదర్, హూఎవర్, వాళ్ళకి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ కాల్డ్ ఇజ్జివరం, అంటే టెక్కలి దగ్గరలో ఉంటుంది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో. మా పేరెంట్స్ ఇద్దరు చదువుకున్నారు కాబట్టి ఆడపిల్లలకి ఏం క్వశ్చన్స్ అడుగుతారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో అయితే నన్ను ఏం క్వశ్చన్స్ అడగలేదు. జాబ్ ఎలా ఉంది, హౌ ఆర్ యూ డూయింగ్. నా కొలీగ్స్ అందరూ చెప్తూ ఉండేవాళ్ళు, అయ్యో ఇంత ఏజ్ వచ్చింది, నెక్స్ట్ స్టేజ్ ఏంటి, నెక్స్ట్ శాలరీ హైక్ ఎంత, నెక్స్ట్ కంపెనీలో జాబ్ చేయొచ్చు కదా, నెక్స్ట్ నీకు మంచి ప్రోగ్రెస్ ఉంది. మేము వర్క్ చేసాం, మేము కూడా వర్క్ చేయగలం, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని మీరు మనసులో అనుకుంటే యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ యువర్ లైఫ్. మీ అమ్మా నాన్న చివరి కాలంలో మీరు కూడా అబ్బాయిలే చూసుకోవాలని లేదు, అమ్మాయిలు కూడా చూసుకోవాలి. ఇప్పుడు అమ్మాయిల రెస్పాన్సిబిలిటీ కూడా, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇక్కడ చాలా మంది సక్సెస్ఫుల్ విమెన్ ఉన్నారు అండ్ ఐమ్ సో హ్యాపీ టు సీ ఆ విమెన్ని సపోర్ట్ చేయడానికి అంతే మంది అబ్బాయిలు కూడా వచ్చారు ఇక్కడ, హస్బెండ్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు. సో ఐమ్ వెరీ హ్యాపీ టు సీ విమెన్స్ డే ఇయర్లో ఒక్కరోజు చేసుకోవటం కాదు, ఎవ్రీ డే త్రూ అవుట్ ద ఇయర్ ఇస్ విమెన్స్ డే. ఎందుకంటే ఆడవాళ్ళు లేకపోతే ఇంట్లో ఇల్లు ఒక్క రోజు గడవడమే చాలా కష్టం, అది చాలా మందికి తెలుసు అబ్బాయిలకి. సో పిల్లల్ని చూసుకోవాలన్నా వాళ్ళ ప్రోగ్రెస్ కానీ, వాళ్ళ ఇంటి పనులు కానీ, అండ్ ఇవాళ రేపు చూస్తుంటే మనం చాలా మంది వర్కింగ్ ఉమెన్ కూడా ఇల్లు చూసుకోవటం, మళ్ళీ వర్క్ చేయటం, పిల్లల్ని చూసుకోవటం, పార్ట్నర్ని చూసుకోవటం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఐ థింక్ ఉమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ మెన్. సో మెన్ హ్యావ్ టు ఎట్ ఎనీ కాస్ట్ రెస్పెక్ట్ విమెన్. సో దినేష్ నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం. ఆల్మోస్ట్ 5 years తర్వాత దినేష్ కాల్డ్ మీ సేయింగ్ దాట్ నా నెంబర్ మిస్ అయింది దినేష్ది. సో 5 years తర్వాత కాల్ చేసిన దినేష్ అంటే నేను ఇలా మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తున్నానంటే ఐ జస్ట్ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో ఐ సెడ్ ఇమీడియట్లీ సెడ్ yes. అట్లా వివిధ రంగాలలో సక్సెస్ అయిన మహిళలందరూ ఒక్క చోటికి వచ్చి ఇన్స్పైరింగ్గా మాట్లాడిన మాటలు అయితే నాలో అయితే కొత్త ఉత్తేజాన్ని అయితే రేపినాయి. అందుకని చెప్పేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నా. మీరు కూడా ఈ స్పీచ్ విన్న తర్వాత ఎంతో కొంత ధైర్యాన్ని తెచ్చుకుంటారని నాకైతే అనిపించింది. సో ఫైనల్గా ఇంకా పార్వతిని అయితే ఇంకొక పాట పాడమని రిక్వెస్ట్ చేసిరనమాట. సో కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాం. ప్రారంభించుకునే ముందు ఖమ్మం నుంచి వచ్చేసినటువంటి మేడంని సింగర్ ప్రియా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నా. ట్రాక్ రెడీగా పెట్టుకోండి. ఈ సాంగ్తో తర్వాత అవార్డు కార్యక్రమం అనేది ప్రారంభించి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇంతమంది సక్సెస్ఫుల్ ఆడవాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ హస్బెండ్స్, ఫాదర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట.
కంగ్రాచులేషన్స్ మేడం. కొంచెం కొద్దిగా చూడండి బ్రదర్, లైటింగ్ చూడండి. ఫిక్స్ అయ్యి మేడం ఒకటి ఒక సర్టిఫికేట్ నెక్స్ట్ నేను చదవండి మేడం. నెక్స్ట్ మేడం కల్పన ఉన్నం గారు. మ్యామ్ లుక్ హియర్ మ్యామ్ మ్యామ్ yes ma'am, thank you. కంగ్రాచులేషన్స్ మేడం. నెక్స్ట్ మిసెస్ ఎస్కే రెహమాన్ బి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఒకసారి చప్పట్లతో ఆహ్వానిద్దామండి. ఇంకొక విషయం, ఈ మక్ష గ్లోబల్ ఫౌండేషన్ వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏదో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను అండ్ సిటీలో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని కాకుండా మారుమూల గ్రామాల నుంచి అండ్ విజయవాడ, కర్నూలు, ఆదిలాబాద్ అని చెప్పేసి అట్లా ఎంతో దూరం నుంచి ఇష్టపడిన గుర్తింపు లేని అంటే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరు గుర్తించలేరు అనమాట. ఆ ఊర్లలో కూడా వాళ్ళు చిన్న స్థాయి అయి ఉండొచ్చు, కానీ మహిళలు ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి వీళ్ళు కూడా ఇన్స్పిరేషనే. సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళందరికీ అవార్డు ఇచ్చి ఒక వాళ్ళకి జీవితాంతం గుర్తుండిపోయేలాగా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యేలాగా అక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళనైతే సన్మానించారు. ఆ ప్రోగ్రాంలో నేను ఉండడం నిజంగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఫస్ట్ టైం అనమాట ఇట్లా సోషలైజ్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం. అండ్ థ్యాంక్స్ టు కల్పన. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా సాధించాలనంటే ఒకరి ఇన్స్పిరేషన్ ఉండాలి అంటారు. వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా ఒకరు చెప్తూ ఉంటే, మోటివేట్ చేస్తూ ఉంటే ఇంకేదైనా చేయగలం, సాధించగలం అనిపిస్తుంది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎస్పెషల్గా అది కల్పన మామూలు బిజీగా లేదు. ఇక్కడికి వచ్చిన గెస్ట్లు మేము అవార్డెడ్ అయితే కాదు. అట్లా మొత్తానికైతే ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఫైనల్ గ్రూప్ ఫోటో. ఇక్కడికి వచ్చి మా పిల్లలు అయితే మామూలు అల్లరి చేయలేరు అన్నమాట. అసలు ప్రోగ్రామ్ యూట్యూబర్ గారు, సింగర్ గారితో మాట్లాడుతున్నారు. నిజంగా కొంతమంది ఎంత గొప్ప స్థాయికి పోయినా డౌన్ టు ఎర్త్ ఉంటారని సో చెప్పాలి కదా ఫైనల్గా. నిజంగా సపోర్ట్ చేస్తున్నారు. ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఏదని కూడా భయపడకుండా వెళ్ళిపోవాలి అంతే. చూడండి మన ముందట ఇద్దరున్నారు, యూట్యూబర్ కల్పన, సింగర్ పార్వతి. సో ఏదైనా అనుకుంటే సాధిస్తాం. సో అనుకోవాలంతే. అండ్ డ్రెస్సింగ్ కూడా అన్ని పర్ఫెక్ట్గా భయపడకుండా వాడుతున్నారు. అసలు కరేజియస్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆడేస్తారు నాకు అసలు ఆయన పాట పాడనేది వారు కూడా ప్రిపేర్ లేదు. వెంటనే ఏమి ఎక్కువ చేయలేదు. ఊరికే బస్ తెచ్చినావు కదా అట్లా నిలిచిపోవాలి అంతే. నువ్వేం చేస్తావు మరి ఊరికి? ఈరోజు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, ఊరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయమంటే కూడా చేయాలి. సో అట్లా చీకట్లో రవీంద్ర భారతి దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఎంత పీస్ఫుల్ ఉందంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎంతోమంది గ్రేటెస్ట్ ఉమెన్స్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాల్సిన వాళ్ళని చాలామందిని కలిసిన. సో ఈ వీడియోలో అయితే వాళ్ళందరి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో బ్లెస్డ్ ఈరోజు ఇక్కడికి రావడానికి. నేనైతే బొకే తెచ్చుకోలేను. అమ్మకి ఇచ్చావా? ఇక్కడ కూర్చో. శ్రీ బేబీ వచ్చింది. శ్రీ బేబీ ఇక్కడ కూర్చో కదా. కూర్చో పైన
అట్లా ప్రమోషన్ కోసం ఫోటోషూట్ చేసుకుంటుంది. ఇది వరంగల్. అలా ఇక్కడ ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క గుర్తింపు లాగా పెట్టిరనమాట. సో ఇంకా మొత్తానికి అన్నయ్య వదిన పార్టీ ఇస్తున్నారు. ఇక సక్సెస్ఫుల్ అవార్డు పార్టీ. రవీంద్ర భారతికి పక్కనే ఉంటుంది కామత్ హోటల్. ఎవరైనా డెఫినెట్గా పోతే ట్రై చేయండి. ఎంత టేస్టీ ఫుడ్ అంటే వెజ్ తినేటోళ్ళకైతే నిజంగా వర్త్ ఇట్. ఇక ఇట్లా ఎట్లా కర్ణాటక స్పెషల్ ఉందా చూడిగా. అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్కటి అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో యాక్చువల్గా పిల్లలు ఉన్నారు కాబట్టి మీల్స్ ఆర్డర్ చేద్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ స్పెషల్ అయితే థాలీ అనమాట. అన్ని రకాల కర్రీస్ ఉంటాయి. అండ్ రైస్లో కూడా వెజిటబుల్ రైస్, జీరా రైస్, వైట్ రైస్, కర్డ్ రైస్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి దానికైతే ఆర్డర్ చేస్తే సూప్స్ అయితే వచ్చినాయి. అసలు సూప్ కూడా అద్దిరిపోయింది. సో యాక్చువల్గా నేనైతే 1-2 సార్లు అయితే వచ్చినట్టు గుర్తు కామత్ హోటల్కి. సో వెజ్ తినాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి రావాలి. ఇంకా మా పిల్లలు అయితే నూడిల్స్ ఆర్డర్ చేసుకున్నారు. సో ఇంకా మేమందరం కూడా థాలీ ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా యాక్చువల్గా కల్పనకైతే ఆ రోజు ఫాస్టింగ్ ఉండడం వల్ల ఇంకా రోటీ ఆర్డర్ చేసుకుని అసలు తినలేకపోయింది అనమాట. మీల్స్ అయితే మిస్ అయిపోయింది. యాక్చువల్గా మీల్స్ తినుంటే ఇంకా బాగుంది. ఇట్లా మొత్తానికైతే డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాం ఈరోజు. శ్రీమన్ హాయ్ శ్రీమన్ తిన్నావా? బాగుందా ఫుడ్? నచ్చిందా? బిర్యానీ ఎక్కువ నచ్చింది. అన్న వెజ్ బిర్యానీ బాగుంది. అట్లా మొత్తానికి అయితే డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా థ్యాంక్స్ టు కల్పన, ఎందుకంటే ఇంత మంచి అవార్డ్ ఫంక్షన్కి తీసుకొచ్చినందుకు. ఫైనల్గా ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది ఈరోజు వ్లాగ్. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు అంటిల్ దెన్ బై బై. ఈషా బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్. కీప్ వాచింగ్ శ్రీమతి స్వాతి అఫీషియల్.